అప్పా డాడీ నువ్వా? నేనే. నువ్వైతే మాత్రం పొద్దున పెంపుడు కుక్కలాగా చెవు నాకాలా? వాళ్ళు రాళ్ళ కొడతా కుక్కకి కన్నా ఉంటే అసలు నేను లేపడానికి కరెంట్ సాగిద్దాం అనుకున్నాను రా. మెయిన్ పోల్ లో ఫీజు కొట్టేస్తని వదిలేసా. ఏనా తెల్లకి తెల్లారిన దున్నపోతులా పడుకున్నావు. రాత్రి తమరు ఏమైనా మిడ్ నైట్ మసాలా చూసి కలగంటున్నారా అవే సీన్లు? కల అంటే కలయప్ప, అదో పెద్ద ట్రాజడీ కలప్ప. నీ ట్రాజడీ ఎవరికి కావాలరా? నా ట్రాజడీ ఎవరికి చెప్పుకోను? మీ నాయనమ్మ అదే మనీషా కొయిరాల అరగంటకు సరి గంట కొట్టి నా మనవడికి పెళ్లి చూపులు అయ్యిందా లేదా, పెళ్లి ఖాయం అయ్యిందా లేదా అని వెస్టర్న్ మ్యూజిక్ వాయిస్తుంది. అబ్బా అబ్బా పెళ్ళి అప్ప, నా పెళ్లికి అప్పుడే తొందరగా వచ్చిందప్పా. నీ పెళ్లికి తొందర కాదు నాన్న, మీ నాయనమ్మకి పోయే కాలం వచ్చింది. ఇవాళ 14 మంది ఆడపిల్లల ఫోటోలు తెచ్చాను, అందులో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకో. లేకపోతే ఈ సంవత్సరం కాదు కదా, నీకు ఈ జన్మలో కూడా పెళ్లి కాదు. అప్పా అంత మాట తప్ప, నాకు కామన్ గర్ల్స్ ఎవరు నచ్చడం లేదు. ఏ కొంపదీసి ఏబీసీ కార్పొరేషన్ వాళ్ళు సెలెక్ట్ చేసిన ప్రపంచ సుందరిని సెలెక్ట్ చేసుకున్నావా? లేదప్పా, నాకు రోజు కల్లో ఒక అమ్మాయి వస్తుంది. అమ్మాయా? అవునప్పా, నన్ను పగలు రాత్రి చేస్తుంది. నర్మాయి కల్లో చెయ్యటమేట్రా? అవునప్పా, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆ స్వీటీ బ్యూటీనే. ఎవరా బ్యూటీ? నాకే తెలీదప్పా. తెలియకుండా నేను అభిమానించాను, ఆరాధించాను, మనస్ఫూర్తిగా ప్రేమించాను. నానా ఆ చివరి ముక్కు ఇంకొకసారి కుయ్. మనస్ఫూర్తిగా ప్రేమించాను. జేమ్స్ నువ్వా? గుడ్ల కంటే ఇదేరా? గుడి తప్పింది కాబట్టి సరిపోయింది, లేదా చచ్చుండేవాడివి. అవును ఈ అర్ధరాత్రి పూట ఇటు వచ్చావేంటి? శాలరీ సార్. శాలరీ కోసం మాత్రం ఎంత రిస్క్ తీసుకుంటావు, కానీ దేనికోసం శాలరీ తీసుకుంటున్నావో ఆ పని మాత్రం చెయ్యవు. 60 ఏళ్ల క్రితం తప్పిపోయిన మా నాన్న వెతకమని 10 ఏళ్ల క్రితం నేను ఈ ఉద్యోగంలో పెట్టుకున్నాను. ఆ పని ఏం చేశావు? ఏంటండి దాని గురించి టైల్స్ దొరుకుతానే ఉన్నాయండి, ఇప్పుడు అంత అవసరం అంటారా? సరే ఇప్పుడు నీకు కొత్త బాధ్యత అప్పచెప్తున్నాను. ఏంటి సార్ అది? మా వాడు ఒక అమ్మాయిని ప్రేమించాట, దాన్ని నువ్వు పట్టుకోవాలి. ఎక్కడుందండి? కల్లో ప్రేమించాట. కల్లోనా? ఏమండి ఇదేమన్నా ధర్మంగా ఉందండి? 60 ఏళ్ల క్రితం తప్పిపోయిన మీ ఫాదర్ని పెట్టుకోమన్నారు, ఇప్పుడు కల్లో ఉన్న అమ్మాయిని పెట్టుకోమన్నారు. ప్రపంచంలో బతుకున్న అమ్మాయిని పెట్టుకోవచ్చు, కానీ కల్లో అమ్మాయిని ఎలా పట్టుకుంటాం సార్? జేమ్స్ బాండ్ 555 అని బోర్డు పెట్టుకోవడం కాదు, ఇలాంటి క్రిటికల్ సమస్యని సాల్వ్ చేసినప్పుడే జేమ్స్ బాండ్ అని చెప్పుకోవడానికి వీలుంటుంది. ట్రై చేస్. బాండ్, జేమ్స్ బాండ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. నమస్తే డాక్టర్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. సిస్టర్ మే కమ్ ఇన్. కమ్ ఇన్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. పేషెంట్ నేనేనండి. ఇంత గ్లామరస్ పేషెంటా? ఏంటి ప్రాబ్లం? రాత్రి పూట నిద్ర పట్టడం లేదు డాక్టర్ గారు. ఇది కూడా ఒక ప్రాబ్లమేనా? పగటి పట్టు తప్పండి. పగలు కూడా నిద్ర పట్టదు డాక్టర్, ఆకలి ఉండదు, ఓహో. ఒకటే ఆయాసం. అలాగా? ఇలా వచ్చి కూర్చోండి. థ్యాంక్ యూ. ఏం డాక్టర్ బరువుగా ఉన్నానా? లేదు, భయంగా ఉంది. మీకు నిద్ర ఎందుకు పడడం లేదు అర్థమైంది. ఒకసారి లెగిస్తారా? ఎస్ డాక్టర్. ఈవిడికి 2 కాంపోస్ట్ టాబ్లెట్ ఇచ్చి మన కాంపౌండ్ ఏమైనా ఖాళీగా ఉంటే తోడుగా పంపించండి. వెళ్ళండి. ఓకే డాక్టర్. అమ్మో. అయ్య బాబోయ్, ఇది ఎక్కడ పేషెంట్ రా బాబు? చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎస్ కమ్ ఇన్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏమిటో మీరే చెప్పాలి డాక్టర్. రాత్రి పూట సరిగ్గా నిద్ర పట్టడం లేదు. ఏంటి మీకు నిద్ర పట్టడం లేదా? ఏ మీకు నిద్ర పట్టదా? నాకు నిద్ర పడుతుంది, 2 రోజుకోసారి మెలకు వస్తుంది. ఏం రోగాలో ఏమిటో, తిన్నదరగదు, ఆకలి కాదు. ఓహో, చెక్కేస్తాను. ఇలా వచ్చి కూర్చోండి. అలాగే. ఏమిటి డాక్టర్ అలా ముడుచుకుపోతున్నారు? ఏం లేదు, మీరు వచ్చి ఒళ్ళో కూర్చుంటారేమోనని. ఏంటా నన్ను నీ ఒళ్ళో కూర్చోమంటావా? అదే కదా భయం. భయమా? ఆశ? ఇడియట్, స్టూపిడ్, రాస్కెల్. పతివ్రతను పట్టుకొని పరువు తక్కువగా మాట్లాడతావా? ఏంటమ్మా నువ్వు పతివ్రతవా? ఈ మాట ముందు చెప్పొచ్చు కదా. డాక్టర్ కాబట్టి బతికిపోయావు. అదే యాక్టర్ అయితే చంపేసి ఉండేదాన్ని. ఏమైంది డాక్టర్? ఏమవడరా? ఇంకాసేపు అయితే డాక్టర్ పేషెంట్ అయ్యేవాడు. అవునరా? నన్ను ఈ హాస్పిటల్ వదిలేసి ఎడగెళ్ళరా నువ్వు? ఇంకెక్కడికి, నీ డ్రీమ్ గర్ల్ డ్రెస్ చేయడానికి ఆల్మెట్టి డ్యామ్ అంతా పథకం వేశాను. నువ్వు మామూలు మిత్రుడు కాదురా, ఆప్తమిత్రున్నా. చైతి మామూలు కాంపౌండర్వే.
ఏంటి పథకం? పథకం ఏమిటంటే కలలో కనిపించిన నీ కన్యారత్నాన్ని పట్టుకోవాలంటే మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి, బ్యూటీ పార్లర్స్ కి, సంజీవ పార్క్ కి, ఇందిరా పార్క్ కి తిరగాలి. ఎందుకు పొంగడాలు అమ్ముకోనికా? మరి అదే నీ ఫేస్ కి లవ్వద్దంటే విన్నావు కాదు. నీ లవరు మాధురి దీక్షిత్తు, కాజోలు, రాజోలు అని చెప్పావు కదా. రాజోలు ఎవరా? కాజోలు సిస్టర్లే. ఓహో. ఆ సర్లే గాని ఈరోజు సిటీలో 2 ఫ్యాషన్ పరేడ్ జరగబోతున్నాయి. అందులో అక్కడ స్టేజీ పైన గాని కింద గాని దొరకచ్చు. ఫ్యాషన్ ప్యారెడ్. జనక్ జనక్ పాయల్ బాజే రాము, నీ ప్రాంతర పగిడి కొట్టదనమాట. ఏంటి ఇది? నన్ను ముద్దడుగుతావా? ఆగండి, ఏం జరిగిందమ్మా? మూతి సాగదీసి ముద్దడిగాడు రాస్కల్. మూతి సాగది జరిగింది ముద్దు కాదమ్మా, సీసా మీద మూత. అలాగా? వెళ్ళండి, వెళ్ళి కూర్చోండి. సారీ. కూర్చోండి బాబు, కూర్చోండి కూర్చోండి. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. అంటే ఇదే మరి. ఎరా జంసు, ఎక్కడ చచ్చావు? ఏం చేస్తున్నావురా? అమ్మాయి గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి వెళ్ళాను. చేసేది బ్యాంక్ ఉద్యోగం, ఉండేది ఉమెన్స్ హాస్టల్. డాక్టర్, ఎవరో అమ్మాయికి కుక్క కరిచిందిట. ట్రీట్మెంట్ కోసం మీ దగ్గరకు వచ్చింది. ఎవరు? కుక్క? కాదు, అమ్మాయి. అమ్మాయ్యా? ఆ అమ్మాయి కుక్క జోలికి వెళ్ళడం దేనికి? ఆ అమ్మాయి నా జోలు రావడం దేనికి? కుక్క కాటికి మందు లేదని వెళ్ళిపోమ్మని చెప్పు. డాక్టర్, ఐఎమ్ డాక్టర్ హియర్. ఆఫ్టర్ ఆల్ యువర్ కంపౌండర్. ఎవరి డాక్టర్? ఎక్స్రే నాదే. ఈ హాస్పిటల్లో పేషెంట్లకి డాక్టర్ నేనే, ఈ ప్రేమకి పేషెంట్ నేనే. అరే, నా ఎక్స్రేలు, నా స్వప్న సుందరా, ఇది కళ? టీవీలో అశ్విని హెయిర్ ఆయిల్ యాడ్. ఇది యాడ్ కాదు, నిజమే. మీరు సప్నోకి రాణి, మీరు ప్రాంతర్ పగిడి. కుక్క కరిచింది ఆ అమ్మాయినే. మనీషా ప్లాన్. ఈజీ. పట్టుకో, ఉసుకో, క్యాచ్ హర్. కుక్క కరిచింది మీకేనా? మీరెవరు? నేను హాస్పిటల్ డాక్టర్ని, మిమ్మల్ని కరిచిన కుక్కని. ఏంటి? లేదు లేదు, కుక్క కరిచిన మీకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఇతనే. యా, మరి నాకు ట్రీట్మెంట్ చేయనన్నారా? మీరని తెలియక అలా అన్నాను. ఇప్పుడు మీరని తెలిసాక ఈ స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు చెప్పనొక్కి రాణి. ఏమన్నారు? మీరేం అనుకోకండి, పేషెంట్ల మీద లవ్ ఎక్కువైతే మా వాడు అలాగే మాట్లాడతారు. ఐ సీ. యూసి ఆలస్యం అయితే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. వెళ్దాం పదండి. రండి. అనుకోండి. అన్నట్టు మీరు కాఫీ తాగుతారా, హాలిస్ తాగుతారా? కాఫీ. కాఫీ. రై, 2 కాఫీ తీసుకురా. రై, ఐఎమ్ ది డాక్టర్ హియర్. నమస్తే అన్న. ఓ నమస్కారం, నమస్కారం, వణకం, గుడ్ మార్నింగ్. ఎవర్రా మీరు? చెప్పుకుంటూ చూద్దాం. జమిని టీవీ ఫజరా బాబు. నేను చెప్పలేదు, మీరే చెప్పండి. వరే వరే, నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడని. అన్నా అన్న, ఇది సికింద్రాబాద్ హైదరాబాద్ అన్న? హైదరాబాదు సికింద్రాబాదు ఒకటే బాబు, మధ్యలో హుస్సేన్ సాగర్ ఒకటే అడ్డం ఉంటది. ఓహో, వరే వరే, నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడని. అన్న, దాన్నే ఉంటారన్న? సూర్యుడు. వరే వరే, ఈ ఊళ్ళో కూడా సూర్యుడే అంటారట. మీ ఊళ్ళో ఉంటారు బాబు. మా ఊళ్ళో కూడా సూర్యుడే అంటారులే. వరే వరే, నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడని. అన్న, అపోలో హాస్పిటల్ దగ్గర, చార్మినార్ దగ్గర. వెరీ సింపుల్. నీకేది కనపడుతుందిరా? అపోలో హాస్పిటల్ అదే దగ్గర. ఒరే, అంటే మనకి ఏది కనపడితే అదే దగ్గర ఉన్నట్టు. మరైతే అన్నా, సూర్యుడు కనపడుతున్నాడు, చార్మినార్ కనపడట్లేదు, అయితే ఏ దగ్గర ఉన్నట్టన్నా? మీకు దండం పెడతానురా, నన్ను ఏదించొద్దురా. ప్రపంచంలో మీ అంత మేధావులు ఎక్కడా చూడలేదురా. అసలు మీ పేర్లేంటి, మీది ఏ ఊరు రా? మరన్నా, నా పేరు పీటర్ అన్న, వీడు గురవయ్య, వీడు ఒరే రిక్ష అన్న. మేము చిన్న ఉద్యోగాలు చేసుకున్నాను. ఏ ఉద్యోగాలు బాబు? అన్నకు చీఫ్ మినిస్టర్, మేమైతే చాలన్నా. చిన్న చిన్న ఉద్యోగాలు. వెరీ సింపుల్. ఏదో బతకడానికి మరి. ఈ ఉద్యోగాలు మీకు కావాలంటే ఆ. 2 నెలలు మీరు నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేయాలి. అసిస్టెంట్ లా? చేయరా? అన్నా, నీ బాంచనన్నా, నీ ఇష్టం వచ్చినట్టు చేయి. ఆగండి. ఫుడ్ దొరికితే బూట్లు చాలు. ఇప్పిన తర్వాత కాలు మొక్కుదు కానీ ఆ. ముందు లేవండి. అలాగే. అర్జెంట్ గా మీ గెట్టపలు మాట్లాడి. ఓపెన్ చేయండి. బ్యాంక్ దోపిడీ చేయడానికి వచ్చాం. అవును. ఎవరైనా కదిలారో ఆ. డిస్కా, డిస్కా, డిస్కా. ఏ మిస్టర్, ఏంటిది? ఏంటా? ఆ పేరు పీటర్ కాదు, వీడి పేరు గురవయ్య కాదు, వీడి పేరు ఒరే రిక్ష కాదు, వీడి జేమ్స్ కానే కాదు. ఇప్పుడు పేర్లు ఎందుకు చెప్పడం? అది కాదు బాసు, ఒకవేళ పోలీసులు వస్తే మన పేర్లు చెప్పి బ్యాంకు దొంగతనం చేసి మనం కాదని చెప్పడానికి. చేసేయమంటావా? ఏం చేస్తావురా? టికెట్లతో ఫైటా? నన్ను బిగ్ బాస్ అనుకుంటున్నావా? లేదు, చిన్న బాసువే. దట్స్ గుడ్. అమ్మాయితో లవ్ సైట్స్. లవ్ సైడ్సా?
ఈ టైంలోనా యా వద్దురా నౌ ప్లీజ్ రా నౌ అరే ఏ మిస్టర్, ఆగు. ఆగు. కదిలేమంటే కాల్చి పారేస్తా. ఆర్డర్స్ ఇచ్చే వరకు కదిలామంటే కాల్చి అవతల పడేస్తాం. మీరు చెప్పాక కదలండి. ఈ గెటప్ లో వచ్చారు ఎవరండి మీరు? బ్యాంకు దొంగతనం చేయడానికి వచ్చాం దొంగలం. అయ్య బాబోయ్ సర్దండి. అలాగే ఏంట్రా అలా చూస్తా సర్దో. రేయ్, అయ్య బాబోయ్, ఏంట్రా మాట లెక్కలేదా? కాల్చేస్తాడు పోతారు బాబు. సర్దండి. మేనేజర్ ఎవరు? ఎక్కడ మేనేజర్? పైసలు పెట్టాడు లేదురా. సర్దుతున్నావురా? అరే, అది పడేస్తాను. రేయ్. మొత్తం సర్దుకున్నారా? ఏం థ్యాంక్స్ మేడం. ఆంధ్ర బ్యాంకు అందరి బ్యాంకు. మీ బ్యాంకుని మీరే కాపాడుకున్నారు. టింగ్ టింగ్. జస్ట్ షట్ అప్. ఓహో, మేమందరం ఇంత టెన్షన్ లో ఉంటే నువ్వు నాకు కన్ను కొడతావా? నువ్వు అసలు మనిషివేనా? మేడం ఎంత మాట అన్నారు మేడం. ఒక మనిషిని పట్టుకొని మనిషి అంటారా? ఛీ! ఇతను మనిషా? మనుషుల్లో దేవుడు మేడం. ఇతను మీకు కన్ను కొట్టింది కోపం రప్పించడానికి. ఎందుకు రప్పించాలి? అదేంటి మేడం, ఫైలు విలనికి తగలాలి కదా, ఎందుకు విసిరాలి? రివాల్వర్ జారిపోవాలి కదా, డెకాయిట్లు దొరకాలి కదా. వద్దురా. చిల్లులు పడ్డ కరెన్సీ నోటైనా చెల్లుతుందేమో గాని సిరా మార్కులు పడ్డ నోటు చల్లదు. ఆమె మనసులో పడ్డ మార్కులు ప్రిన్సూప్తో ఉతికినా పోతూ. విన్నారా మేడం, విన్నారా? ఒక త్యాగమూర్తి అనవసరపు ఆవేదన. మీ ఉద్యోగం కాపాడాలని మీకే కన్ను కొట్టడం అతను చేసిన నేరమా? తనకున్న చిన్న బ్రెయిన్ ఉపయోగించి మీ బ్యాంకుని కాపాడటమే అతను చేసిన ద్రోహమా? ప్రాణాలకి తెగించడం, డెకాయిట్లను ఎదిరించడం అతని పాపమా? వద్దురా, మళ్ళీ వద్దు. భ్రాంతిలో ఉన్న నీళ్లు భ్రాంతికే తెలుసు. నా కళ్ళలో ఉన్న నీళ్లు ఎవరికి తెలుసు? విన్నారుగా మేడం, ఒక ఉదాత్తుడి ఉదర ఆవేదన. ఇలాంటి త్యాగాలు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఎప్పుడైనా చేశారా? అతని ప్రేమ 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 ప్రేమ, అతని త్యాగం త్యాగం. మీ హార్ట్ అకౌంట్ లో ఓపెన్ చేయండి మేడం, ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి. 6 మూతలు. అయ్యో అయ్యో మూత మీద చచ్చిపోతాడేమో. మా బాధ ఏమలేదు, మా బతుకు ఏం కాదు. సారీ ఏంటండి సారీ? ఆ మూత మీద చచ్చిపోతే నా 2 లక్షలు ఎవరిస్తాడు? మా 3 లక్షలు ఎవరిస్తారు? 5 లక్షలు ఎవరిస్తారు? నా 4 లక్షలు ఎవరిస్తాడు? అవునండి, మామూలు వడ్డీ, చక్కెర వడ్డీ, బారు వడ్డీ, ఈ వడ్డీలోనే కూడా చచ్చిపోతే అమ్మో చావకు సార్. అయినా మీరు మింగింది వెన్న ముద్ద కాదు, కూల్ డ్రింక్స్ సీసా మూత. అది చేయి పెట్టుకెళ్ళినా రాదు. ఐడియా ఏంటది? ఎలాగూ మూత మింగాడు కనుక ఆ. కూల్ డ్రింక్స్ సీసా కూడా మింగిస్తే. అయ్యో అయ్యో, దగ్గరలో ఎవరైనా డాక్టర్ ఉన్నాడా? డాక్టర్, డాక్టర్ డాక్టర్. మూతో తీయడానికైనా వేయడానికైనా ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు. ఆల్ ఇన్ ఆలీ డాక్టర్ రాము అని. అతని దగ్గరికి వెళ్దాం పదండి. ఏంటండి ఇంజక్షన్ అంటే భయమా? అదే లేదు. ఈయన మింగిన మోత డాక్టర్ కొట్టేస్తాడేమో నేను భయం. ఏమిటి అలా చూస్తున్నారు? అతను మీ అబ్బాయి. ఆపరేషన్ చేస్తే పర్లేదు, ఏం కాదు. అబ్బా, మీరు చచ్చిపోతే వాళ్ళిద్దరు విడిపోతారు. వాళ్ళిద్దరు విడిపోవడానికి మీరు ప్రాణత్యాగం చేస్తే నష్టమే లేదండి. పైగా మీకు అక్బరత పేరు వస్తుంది. అరే, అబ్బా, నువ్వా? ఇలాంటి మోతలు మిగతావని నాకు ముందే తెలుసు. ఒరే శేఖర్, నాకున్నది ఒకే ఒక సింగల్ అప్ప. ఎలాగైనా కాపాటం? ఎలా ఏముంది, గొంతును అడ్డంగా కోసి మూతను బయటికి తీయడం. నువ్వేం చేస్తావు మాకు తెలీదు. ఈయన పోయినా పర్వాలేదు, కానీ ఆ మూత మాత్రం బయటికి రావాలి ప్లీజ్. డోంట్ వరీ అప్ప. నేను జాగ్రత్తగా కోసి మూత బయటికి తీసి మళ్ళీ జాగ్రత్త కుట్టేస్తా. అలాగే, మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికి? నాకు తెలిసిన టైలర్ ఒకడు ఉన్నాడు. వాడు తీసుకొస్తే సూది దాన్ని తీసుకొని టక్ 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 కుట్లేస్తాడు. మాకు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ లోనే టైలరింగ్ నేర్పిస్తారు. యూనో. మరి ఇంకే ఆపరేషన్ ధైర్యంగా చేసాయి. అమ్మో, అరే కంగారులో కడతాన్ని ప్రాణం చేస్తానేమోరా. ఆ అమ్మాయిని చూసావా? నిన్నే గమనిస్తుంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ నేను చేశాను అనుకో, ఆ అమ్మాయి నన్ను చేస్తుంది. అదే నువ్వు చేసావు అనుకో, అయస్కాంతంలో లట్టుకోలేకపోతుంది. ఐస్కాంతం, ఐస్కాంతం ఎక్కడ ఉందిరా? ఇప్పుడు అయస్కాంతం అడుగురా. ఐ యామ్ ది డాక్టర్ హియర్. ఓకే. అబ్బా, చివరిసారిగా నీకు ఇష్టమైన దేవుని గొంతులను తలుచుకో. ఐ? ఏ? అదేం కాదు, నాకు తెలుసు. Shut up. నా మూత, నా మూత, నా మూత, నా మూత రే, నా మూత. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. తీసుకోండి. ఈడియే డాక్టర్.
అనవసరం మోద్దేశావు. మీరే కదా కట్టించమన్నారు. కక్కించమంటే కక్కించేస్తావా? ఏదో మాట వరుసుకున్నావు, అది నోట్లో ఉంటే కొన్నాళ్ళ పాటు మాట్లాడుకుంటూ ఉండేవాడుగా. అనవసరం మా ప్లాన్ అంతా చెడగొట్టావు. అమ్మయ్యా ఎలాగైతేనే మూత బయటకు వచ్చింది. నీ బొంద బయటకు వచ్చింది. అది చూడండి వాళ్ళిద్దరు అయస్కాంతలాగా అతుక్కుపోతున్నారు. మీరు ఏ పని చేసినా అతుక్కుపోవడమే తప్ప విడిపోవడం అనే ప్రసక్తి లేదు. అతుక్కుపోనివ్వండి. నీ ప్రాణాలు కాపాడినందుకు సంతోషించదు కదా. మాట్లాడతారంటే వెల్కమ్ వెల్కమ్. ఎంత చేట రూమ్ వేణుమో. ఈరోండి బాబు, శుభం లోపలికి వస్తే చాట లోట అంటాడేటి. ఎంత చేట, ఎంత డౌట్. రూమ్ కావాలి. డబుల్ రూమో. సింగిల్ రూమ్ ఇచ్చినా పర్వాలేదు, మీ ఇద్దరం డబుల్ చేసుకుంటాం. ఓ ఎంత చేట, తెలుగు కామెడీయో. ఇదో యార్ని రూమ్ వేణుమా రాజా. అయ్యో బాబోయ్, ఇంతసేపు ఇడు చాట చాట అన్నాడు, మధ్యలో ఈవిడొచ్చి రాజా అంటుంది. ఈ చేతరాని ఎవరు? వీడిదా నా పెండ్లం వాడు. ఆహా. జ్ఞాన్ మలయాళి. ఆ? వీడిదా తమిళ పన్ను. ఓ ఎంత మిక్స్డ్ కామెడీయో. ఎంత చేట. కరెక్ట్ కరెక్ట్. ఎంత కరెక్ట్ నీ చుమ్మా. ఇప్పుడు సొల్లుగా యార్ని హస్బెండ్ అండ్ వైఫ్ వాడా కాదు ఇలియో. ఎల్లిలియో. మరి ఈడకి ఎందుకు వందాచ్చు? హనీమూన్ కి. హనీమూన్ కా? హస్బెండ్ అండ్ వైఫ్ ఎల్లిలియో. హనీమూన్కు వందాచో. రొంబ మేనర్స్ ఇల్లియో. ఇల్లిలో ఎంత ఇల్లిలియో. రొంప గల్లిలో. ఎంత గల్లిలియో. అరే ఇంద నుంచి ఇల్లిలో గల్లిలో ఇలా ఎంతసేపు నన్ను గిల్లి గిల్లి గిల్లిలోరా. నీకు సమాధానం చెప్పలేక నా నాలుగు ఎండిపోతుంది. ఓ దాహం వచ్చో. ఆ. వెళ్ళం వెళ్ళం. ఇదేటిది వెళ్ళం వెళ్ళం వెళ్ళిపోయేటి. వెళ్ళం అంటే వాళ్ళ భాషలో నీళ్ళని అర్థం. ఓహో, మరి వెళ్తారంటే తన్ని తన్ని. ఎవరిని తన్ని? షడప్. తన్ని అన్నా వెళ్ళం అన్నా నీళ్ళనే అర్థం. ఓహో, వెళ్ళం వెళ్ళం. ఎక్కడికి వెళ్ళక ఇక్కడే ఉండు. అబ్బా ఈ న్యూసెన్స్ అంతా అనవసరం. రూమ్ ఇవ్వండి. இதோ சூடு குட்டி இந்த ஹோட்டலு ரொம்ப ஃபேமிலி டைப் ஹோட்டலு நீ பண்றது கிரிமினல் பரன்னா கூட ரொம்ப ஃபேமிலி டைப்ல నీ பண்ணுவாங்க చుమ్మా. இந்த பார் ராஜா, పాడతాను చెప్పమ్మా. నీ కపిలు రొంబ గుడ్ కపిల్ మాదిరి ఇరికారు. ఇరికేమిటి, బాగా ఇరుక్కున్నాం. నీ చుమ్మా రొంబ కామెడీ బాయ్. అబ్బా రూమ్ నెంబర్ ఎంత? తీసివ్వండి. 12 పండంట్రా, ఏదో 100 లో చెప్పేటి. ఎంత చేట ఓ అయ్యమ్మో, ఏ లేదురా బాబు. ఎంత చేట వారిని అమ్మ కడుపు మారదు. ఎల్లిలియో మీ మామ పొగడేలియో. ఆష్! ఎంత సారు ఎంత సారు ఉండేది ఎంత ఊరు ఎంత పేరు అడ్రస్ అందా డోన్ హైరే తండువాలా. వీడు నా మొగుడు వాడు. నీ మొగుడు నీకే సొంతం. ఎన్న మమ్మల్ని వాయిస్తే ఎలా? ఓ ఇవిడే పారు సారు నీ ఎన్న ఎనకన్నా వాళ్ళకి రూములు లేవని పంపించి. నీ చుమ్మా ఇరియా. సార్ వాడు 10,000 10,000 అడ్వాన్స్ కుడతారు. ఏం కుడతారు? పంపించే. 10,000 అడ్వాన్స్ దియా రూమ్ దేతానా హే ఫాలో ప్లీజ్ వాడి సంగతి మీకెందుకు, పేరు చెప్పు. నేమ్ నేమ్ नाम बोलना आमा। लिखो ये है एलटीटी प्रभाकरन है ओ तमिल पुलियो అమ్మోయ్ తమిళ పులి లేదు, మలయాళం పిల్లి లేదు. सारदी ఎంత పేరు दाऊद इब्राहिम है हां दाऊद इब्राहिम ये फेस देखो ये मुस्टैचेस देखो हाथ में ये सैंडलवुड देखो सैंडलवुड वीरप्पन है वीरप्पन हां ओ सारदी ఎంత పేరు హౌజీ మస్తాన్. हाजी मस्तान సత్తిపచ్చే ప్లీజ్ ప్లీజ్. అదొక్కప్పటి మాట. మేము స్మగ్లర్లం. అవసరం బతుకుతాం, అనవసరం చచ్చిపోతా. ಎಂದ ಸಾರು ಆರಕ್ಕಿಟ್ಟ ಗನ್ಸು ಬಾಂಬೆಲ್ಲ ಉಂಡು అంత బాంబెల్ల నా లాడ్జీలో పేల్తే నా లాడ్జీకి రొమ్మ డేంజరప్ప మా దగ్గర పేలే వస్తువులు లేవు. ఉన్న వాటిని పేల్చే ధైర్యం మాకు లేదు. మేమే పేల్చుకుంటాం, మేమే చేస్తాం. తలాలు తలాలు. ఓగో ఓగో అన్న సండ ఓగో. ఎరా. నారికేళి ఇంద 4 పేరుని నల్ల పారు ఇంద 4 పేరుదా మనకి జాక్పాట అరే నా దమా ఖరాబ్ అవుతుందిరా భయ్. ఏది ఒక్క పాలి చెప్పు, మళ్ళీ ఇంకొక్క పాలి చెప్పు. మాఫియా గ్యాంగ్ కింగ్లందరూ మీ హోటల్ ఉన్నారా? ఆమా నా ఎప్పుమే పోయి సొల్లియే అరే చెప్. పొయ్యి లేదు, స్టవ్ లేదు, నిజం చెప్పురా భయ్. ఆ దావూద్ ఇబ్రహీం గాడు మీ హోటల్లోనే ఉన్నారా? ఆమా సార్ వాడిని పట్టుకుంటే 8 lakhs రివార్డు ఉంది సార్. అరే చెప్ ఇంటి బే. సారు అంద అవార్డు రివార్డు 1 లక్ష రూపాయి నీయే ఎడుతుకో బ్యాలెన్స్ 7 లక్షల రూపాయి నాకు కుడింగే ఏం రా బిడ్డ, పోలీసుని బొక్కలే లెక్క పెడుతున్నావు. మక్కలు తీస్తా కొడక. నీ హోటల్లో ఇంకెవరెవరున్నారు చెప్పు జరా. చందనపు చెక్కల వీరప్పన్ ఏంది శాండల్వుడ్ వీరప్పనా? సార్ వాడి మీద కూడా 12 లక్షల రివార్డు ఉంది సార్. అరే ఆడింటాడ్రా. మరి ఎల్టీటీ ప్రభాకర్ దండం పెడతా, నీ కాలు మొక్తా. ఎల్టీటీ ప్రభాకర్ ఆడుకున్నాడా? ఆమా సార్ వాడి మీద కూడా 15 లక్షల రివార్డు ఉంది సార్.
నీకు దండం పెడతా ఆడింటాడ్రా ఇక్కడ మొత్తం అయితే చెప్పు ప్రభాకర్ 12 ఈ ఎంతరా ఈరప్పని 15 మొత్తం ఎంతరా 25 సార్. అరే లెక్కలావు నీకు ఎంతరా 35 సార్ 35. అరే చెప్పండి చెప్పినా 35 35 గ్రేట్. మరి హాజీ మస్తాన్ అరే శుభ్ తమకిట ఖరాబైందా ఆడు సచ్చింది కదా ఎట్లొస్తాడు రా దయమై వస్తాడా? అదంతా మనకి ఏమి సార్, మనకు కావాల్సింది పణం. నిజమే అనుకో గాని వాడు నిజంగానే చచ్చిపోతే వీడే అసలైన వాడు, వాడే డూప్లికేట్ అని చెప్పేద్దాం సార్. అరే జబర్దస్త్ చెప్పినారా కానీ హాజీ మస్తాన్ గాని ఎత్తి మీద ఎంత ఉన్నాయి? 12 సార్. 12 35 లక్షలు ఎంత అయినా మొత్తం 37 సార్. అది 47. కరెక్ట్ తమ్మి. చిన్న ముచ్చట చెప్తా, ఆ మీదున్న 7 లక్షలు నువ్వు తీసుకోపో, కడమ 40 లక్షలు నాతో ఉంటాయి. సార్ నాకు పెళ్లి కావలసిన ఆడపిల్ల ఉంది సార్. అట్లా అయితే హాజీ మస్తాన్ గాని నువ్వు ఎత్తుకోపో. అలాగే సార్. సార్ ఎన్నాళ్ళు బేటాల మీద బతికాను, మా తమ్ముడు చదివించుకోవాలి సార్. ఠీక్ ఆ ఇబ్రహీం గారిని నువ్వు తీసుకోపో. మీరు దా ప్రభాకర్ ని ఎత్తుకోండి, నేను దా వీరప్పని ఎత్తుకుంటాను. షోప్ దవా గిట ఖరాబైందా? ఆ మాట నేననాలే. ఠీక్ ఎవరో పోలీసులో పట్టిస్తావరా? మేము ఎక్క రోజులు ఉండవు రా జైల్లో. మేము ఉండవు జైల్లో ఉన్నారు. నన్ను ముందు పని సరే ఓకే. అన్నం పెడతా. మిమ్మల్ని ఎందు గురించి గుంజుకొచ్చినంటే అలా పబ్లిక్ లా డిఫరెన్స్ ఉంటది కదా, అందు గురించి. ఈ స్వాగతం అంతా మీ గురించే. రే దండ ఏంటనకి ఏంటి? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అలా నీకు హారతీయరా. ఆరారో ఈ మా ఇంటికి రన్నో చెల్లున్నది మంచి రూమ్ ఉన్నది. ఆరారో ఈ మా ఇంటికి రన్నో చెల్లున్న. ఆహా ఎస్ఐ గారు, కొత్త స్టేషన్ ప్రారంభోత్సవం లాగా ఈ ఏర్పాట్లు ఏమిటి? లేదన్నా, నువ్వు ఒక్క పాలి కుడికాలు లోపల పెడితే మా పోలీస్ స్టేషన్ పావనం అవుతుంది, అందు గురించి. కూడి కాలేం కర్మ, ఏకంగా 2 కాళ్ళు మంచిగా మెల్లగా. చూడండి అన్న, మీరు ఒక్క పాలి నా గురించి నిజం చెప్తే నా జన్మ ధన్యమైపోద్దన్నా. తప్పు ఎవరికి చెప్పాలి? ఐజీకా డిఐజీకా? ఏం లేదన్నా, మీరు ఒక పాలి ఐజీ గారికి కనిపించాలన్నా, గంతే. వెరీ సింపుల్. వాళ్ళందరూ కనపడటం మాకు లేదా, వాళ్ళని వచ్చి మాకు కనపడమను. ఓకే ఓకే గట్లనే. గాని వాళ్ళందరూ వచ్చినప్పుడు మీరు స్మగ్లర్లని ఒప్పుకోవాలి. ఏం స్మగ్లర్ల వెంటాయని బాగుందా? తప్పన్నా, గట్ల అనొద్దు, గట్ల అనరాదే. మీ డిమాండ్స్ మీరు ఒప్పుకోవాలి. నువ్వు శాండిల్వుడ్ వీరప్పనవి కదూ? ఏ విధవ చెప్పాడు? నీ మీసాలు చూసి నేనే కనిపెట్టినా. ఇవి ఒరిజినల్ మీసాలు కదే బాబు. పెట్టడు మీసాలు కావాలంటే నువ్వు పెట్టుకో. ఇదేంటిరాబాయ్ ఎంటికలు తీసి చేతిలో పెట్టిండు, నా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. రేయ్ సార్ పేరు మీద 8 లక్షలు రాసుకో. సార్ 8 లక్షల 7 చందాలు ఇస్తున్నారా? మీలాంటి డెకాయిట్లు పట్టుకుంటే గవర్నమెంట్ ఇచ్చే రివార్డ్. ఏ గవర్నమెంట్? ఫామ్ లో ఉన్న గవర్నమెంటా, పడిపోయిన గవర్నమెంటా? అది మనకెందుకే, నువ్వు అజీమ్ వస్తాను కదూ. అజీమ్ వస్తాను చచ్చిపోయాడు కదా. గట్లా అనొద్దే, నిజం ఒప్పుకోవాలి. నీ పేరు మీద 12 లక్షల రివార్డు ఉంది. 12 లక్షలు ఇస్తా ఉంటే ఒప్పేసుకోవాలా? నేను హాజీ మస్తాను కాదు. గట్లనా? రేయ్ అన్నం మజాక్ చేస్తుండు, అన్నకు చాయ్ చెప్పరా. ఆ చాయ్తో పాటు మంచి టిఫిన్ కూడా చెప్పాలి. టిఫినా? టిఫిన్కి ఏం కర్మన్నా, నువ్వు శాండిల్వుడ్ వీరప్పని నువ్వు ఒప్పుకో, బిర్యానీ తినిపిస్తా. నేను బిర్యానీలు టిఫిన్లు తినిపిస్తామని మేము డెకాట్స్ అని ఒప్పుకోవాలా? మేము డెకాట్స్ కాదు. అన్న జోక్ చేస్తున్నట్టు జోకు. గది సరే గాని నీ ఇంట్లో గంధపు చెక్కలు ఎన్ని ఉన్నాయన్నా? మళ్ళీ గంధం మా ఇంట్లో సరుపు చెక్కలు కూడా లేవో. రేయ్ అన్న గరం మీద ఉన్నాడు గాని మంచి కొబ్బరి బొండం తీసుకురా. ఏంటి మీరు కొబ్బరి బొండాలు టిఫిన్లు కాఫీలు పెట్టా ఉంటే మేము డెకాట్స్ అని ఒప్పుకోవాలా? కాదు 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 ఖమోష్. కాదు 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 కాదు. మీరు డెకాయిట్లు కాదు. కాదు కాదు. ఓకే ఠీక్ హై. ఎరా నువ్వు నీ కూతురు పెళ్లి చేయాలి కదూ, అన్ని తీసుకపో. తీసుకపో, ఒక్కడు భీ వదలొద్దు. పూరా పూరా 12 లక్షలు వసూలు చేయి. తీసుకపో. ఏరా నువ్వు నీ తమ్ముడిని చదివించుకోవాలి కదూ. ఠీక్ హై, నువ్వు అన్ని తీసుకపో. తీసుకపో. ఈవిడ్ని లే నే చూసుకుంటా. పెద్దవారు లెగండ్రీ లెగండ్రీ సార్ లెగండ్రీ. రండి రండి.
మా గురించి చెప్పు. మీరు ఎవరు? ఎంత సారవాడు ఇంత పూల్తులు మీకు తెలియమో? తెలియదు. தெரியும் తెలియదు. ఒక వాటి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఫ్రంట్ కి రావా తెలుస్తుంది. ఆ, వీళ్ళు మెంటల్ ఫెలోస్. మెంటల్ హాస్పిటల్ వాళ్ళు పిక్నిక్ తీసుకొస్తే పారిపోయారు. రాము రాము ఇదిగో వెళ్ళియో వీళ్ళకి కానీ రూమ్ ఇచ్చావో ఇక్కడ అందరినీ కలిసియో. నువ్వు పదియో సైడియో. మెంటల్ బ్యాచ్, మీకు నా హోటల్లో రూమ్ కావాలా? మీలాంటి వాళ్ళకి నా హోటల్లో రూమ్ ఇల్లు. భయ్యా ఆ పోలీస్ పోరాలేమో బొక్కలు తీసి పంపిరి, ఆ ఓట్లోడేమో సామాన్ తీసి బయట పడేసే. ఇంకెన్నాళ్ళు ఉండాలి భయ్యా ఈ టెంట్ లో? రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంపై తిరుగుబాట. ఏమైందిరా నీకు? నువ్వు ఇప్పుడు బ్రిటిష్ కలెక్టర్ రూదర్ఫోర్డ్ తో మాట్లాడుతున్నావు. ఎరికేనా? ఓ మై గాడ్, పోలీస్ దెబ్బలతో వీడికి పూర్వజన్మ గుర్తొచ్చినట్టుంది. పోయిన జన్మలో అవి రూతర్ఫాడా? ఎస్. రామరాజు ఎక్కడా? గంటం దొర ఎక్కడా? వస్తున్నారు, అందరూ వస్తున్నారు. వాళ్ళందరికీ ఫోన్ చేశాం. దివే అన్నా నేను పిచ్చప్పుడు తగ్గుతాడే. తగ్గుద్దురా, ఇంకో బ్యాచ్ వచ్చి పిచ్చి కొట్టుడు కొడితే అదే సెట్ అవుద్ది. పోలీస్ స్టేషన్ నుండి రిలీజ్ వచ్చింది మీరేనా? అవును సార్. మీరెవరు? మై దావుద్ ఇబ్రాహిం పే. దావుద్ ఇబ్రాహిమా? మీరు గల్ఫ్ నుంచి ఎప్పుడు వచ్చారు సార్? 2 గంటే పైలే. మీలో నా వేషం వేసింది ఎవరు? నేనే బాయ్. నీ గెటప్ ఎలా ఉంది? నువ్వరకే బచ్చే. నా వేషం వేసి నా మార్కెట్ పడగొడతావా? कितने कले जा रहे तुम्हारे को? फिर एक बार ऐसा करे तो मार डालूंगा. चलो. ఇదేందన్ను నీ కోసం దుబాయ్ నుంచి స్పెషల్ ఫ్లైట్ వచ్చినట్టున్నాడు రా. ఊరుకోనా, ఇంకొంచెం అయితే చంపేసేవాడు. ఏంట్రా ఒరే, నీ పర్సనాలిటీకి వాడి గెటప్ వేస్తే ఊరుకుంటాడ్రా? వాడికి సిగ్గు పౌరుషం ఉంటాయి కదా, వాడు కాబట్టి ఊరుకున్నాడు రా. అదే నేనైతే సాక్షి, అగ్ని సాక్షి. ఎవరి అగ్ని సాక్షి? ఈ అగ్ని సాక్షి నిజ రూపం ఏంటో తెలుసుకోవాలి. ఐ నో బ్రిటిష్ ఎంపరర్. షీ ఈజ్ ఇండియన్ మాత. అగ్ని సాక్షి భారత మాత. ఆవిడ కొడుకే అల్లూరి సీతారామరాజు. ఎక్కడ అల్లూరి సీతారామరాజు, ఎక్కడ పడాలు? ఓరి నీ బ్రిటిష్ లాంగ్వేజ్ తగలయ్యా. వీడిని ఈడ్చిడ్చి కొడితే గాని వీడి పిచ్చి తగ్గదు. అసలు వీడి పిచ్చి తగ్గించే దేవుడే లేడా? అగో ఈడ కన్నడ వీరప్పన మాదిరి స్టైల్ చేసి గెటప్ వేసింది హెవడో. కన్నడ వీరప్పన వేషమా? హౌడు హౌడు హెవడో హెవడో. ఇంతకీ తమరు హెవడో? కన్నడ మదగజను, ఫారెస్ట్ కింగును, శాండిల్వుడ్ వీరప్పను. శాండిల్వుడ్ వీరప్పన గారా? తమరే స్వయంగా వచ్చారా? ఇది అదృష్టమో హౌడానో, హౌడా కానో, గడబిడ గండనో? హూ ఇస్ దిస్ ఇండియన్ కన్నడ సీతారామరాజు? హౌడా హౌడా రూదర్ఫోర్డ్. ఓకే ఓకే. వీరప్పన్ గారు, మీ వేషం వేసి మీ ప్రెస్టేజ్ ని ఆల్మట్టి డ్యామ్ లో కలిపిన కల్తీ వీరప్పన్ గారు వీడే. ఎవడు ఇవడా? ఇవడే బాధేనే. వాట్ సోల్జర్స్, ఈ రూదర్ఫోర్డ్ ఉండగా ఈ కన్నడ వీరుడితో ఎంత గడబిడ? ఎవడిది ఏదో మాదిరి మాట్లాడుతున్నాడు? మిమ్మల్ని చూసి లాంగ్వేజ్ మారుస్తున్నాడు సార్. వీడు పోయిన జన్మలో రూదర్ఫోర్డ్ అంట, ఈ జన్మలో శాండిల్వుడ్ వీరప్పన్ అంట. బెనగే బెనగే హత్తిరి హళ్ళి. హళ్ళి లేదు గిల్లి లేదు, 4 పేకండి సార్. ఎన్నడా జిరాక్స్ కాపీ వీరప్పనే. అగో హత్తిరి హళ్ళి, బిత్తర బిల్లి. అన్నా వద్దన్నా, నన్ను కొట్టదన్నా. నీ కాళ్ళకు నా మోకాలతో నమస్కారం చేస్తానన్నా. వద్దన్నా, కొట్టదన్నా. మందార కుసుమ తైలి మర్దన వాయిల్ పడితే కుసరగలిగే. అబ్బాయిడవడన్నా చెక్క చేతుతో చెత్త కొట్టుడు కొట్టాడు. అబ్బా అరే కొడితే కొట్టారు గాని నువ్వు మామూలు మనిషి అయ్యావరా పీటర్. ఇంతకీడవడన్నా శాండిల్వుడ్ వీరప్పన్. వీడి వేషం వేసుకుని కదా నువ్వు తిరుగుతున్నావు. ఒరే చవటల్లారా, నేను చెప్తే విన్నారా? మీ టేస్ట్లు కొద్దీ గెటప్ వేసుకున్నారు. ఇప్పుడు చూడు చేస్తున్నారు. నేను చూడు చాలా తెలివిగా చచ్చిపోయిన హాజీ మస్తాన్ గారి గెటప్ వేసుకున్నా. ఈ జన్మలో వాడు నా జోలికి రాడు. అమ్మ కొట్టలేదు బాబు. పంచాన్ని కాలు మొక్క నేను కాదు. ఎవడ్రా నన్ను కొట్టింది? ఆజీ మస్తాన్. ఆజీ మస్తాన్ వా? అమ్మో అయితే దయమే రోయ్. రండి పారిపోదాం. ఓ హాజీ మస్తానా, నువ్వు కూడా ఎంటర్ అయిపోయావయ్యా. అవును బే, నా గెటప్ వేసి నా స్టేటస్ నే దెబ్బతీస్తావా?
చనిపోయినా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తావా? అమ్మో అయ్యో అమ్మో అయ్యో అన్నా హాజీ మస్తానా నీకు సలాం చేస్తానన్నా. రేపు సండే నీకు బిర్యానీ పెట్టిస్తానన్నా. ఖమోష్! అసలు నా హైట్ ఎంతో తెలుసురా? 7 feet. మరి నీ హైట్ ఎంతరా? నా హైట్ ఎంతన్నా? 3 feet. ఖమోష్! 4 అడుగులు తేడా ఉందని తెలిసి కూడా నా వేషం వేస్తావా? తప్పైపోయిందన్నా. అన్నా నన్ను క్షమించన్నా. ఖమోష్! మార్ కే టుకడా కరేంగే. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళంతా అయ్యో బాడీలు మనుషులు కనపడే వాళ్ళు కాబట్టి ఎక్కడ కొడతారో తెలిసింది అయ్యా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో నాకు కనపడటం లేదు. ఏ పార్ట్ మీద కొడతావో తెలియటం లేదు. ఏ యాంగిల్లో కొడతావో తెలియటం లేదు. అయ్యో అయ్యో వద్దు హాజీ మస్తానా, నాకన్నా రెస్ట్ ఇవ్వు. నువ్వన్నా రెస్ట్ తీసుకో. ఖమోష్! ఈ పూటకి కోటింగ్ చాలు. ఏ లంచ్ టైమా? ఖబర్దార్! నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, ఇష్టం వచ్చిన చోట కొడతాను. ఫిర్ మిలేంగే. అయ్యో ఓరే హాజీ మస్తానా, నీ పేరెందుకు పెట్టుకున్నాను రా నాయనా. రిటర్న్ వచ్చి ఇట్లా కొట్టేరా బాబు. అయ్యో అయ్యో అది వస్తానా మా బావ మళ్ళీ రమ్మంటున్నాడు. నేను రమ్మన్నానా? నేను రమ్మన్నాను రా. బావా, ఇగో, నేను రమ్మన్నానా? చూద్దాం అనుకున్నాడు. ఓయ్. ఎవరా రే? ఏంట్రా ఏంటండి సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే చచ్చిపోయారు. ఏంటంటారు ఏంటి మైత్రి? వాడు కొట్టిన దెబ్బలకు ఒళ్ళంతా ఊనమైపోయి 3 కిలోలు బరువు తగ్గాను. సార్ 10 కిలోలు తగ్గిన సార్. సార్ 5 కిలోలు తగ్గాను సార్. అసలు ఇంతకీ మా అబ్బాయి శోభనం అయిందా లేదా? ఏంటయ్యేది శోభనం? మాకు అబార్షన్ అయింది. ఆ అగ్ని సాక్షి దెబ్బలకి మా ఒళ్ళంతా మండిపోయింది బాబు. అగ్ని సాక్షిని ఏక పీకే బాధ్యత నాది. మేము బీకాం, ఇక తమరు వచ్చారుగా ఏం బీగుతారో పీకండి. చటాప్ డోంట్ టాక్ అన్నెసరీ. ఇక నుంచి నేను ఒక డిఫరెంట్ గెటప్ ఇస్తా, దాని సంగతి తెలుస్తా. నవ్వుతారంట్రా? గెటప్ ఇస్తారా? మేము 4 గెటప్లు ఇచ్చాం, 4 పీకులు పీకారు. ఇప్పుడు మీరు గెటప్ ఇవ్వండి. గోవిందా ఎక్స్క్యూజ్ మీ, మీలాంటి వాళ్ళంటే మా ఆఫ్రికన్ జఫ్రీస్ కి జఫ్రీ கொசாக்கி ரொம்ப தேங்க்ஸ். ఆమా இந்த பால்ஸ் சூட் பால்காட் மாதவன் யாரு? ఎవరినైనా ఈ బ్యూటీ క్వీన్ బాడీ కట్నే యార్ నీయా? నీ బాడీలోనే కేజీ మటన్ లేదు, లీటర్ బ్లడ్ లేదు. ఇంత జెర్సీ పెళ్లికి నీ ఆ బాడీ గార్డ్. అదే స్టీల్ బాడీ. ఇదో ఎన్నయ్య కస్టమర్స్ ని కన్ఫ్యూజ్ చేస్తా ఉండవు. ఇల్లే నారికేళి ఇంత పెన్గుట్టి బ్యూటీ కంటెస్ట్ లో 2 మార్కులు పోయాச்சு. అయ్యా మీ హోటల్లో జాబ్ ఇస్తే నెక్స్ట్ ఇయర్ కంటెస్ట్ కి ఇప్పటి నుంచే స్లాబ్ వేసుకుంటా. సర్ప్రైజ్. ఇదో బ్యూటీ, నీ వయసు ఎన్ని వర్షాలుండాయి? వర్షాలేంటమ్మా, ఈ గుండెల్లో తుఫాన్లే ఉన్నాయి. స్వీట్ 16 సైక్లోన్ బ్యూటీ. అబ్బా ఎలగాల బ్యూటీ, ఎవళ పర్సనాలిటీ. మేడం ఇదో బ్యూటీ, ఐ విల్ ఎంకరేజ్ యూ. నీకు ఇప్పుడే ఉద్యోగం ఇస్తుండా. థ్యాంక్ యూ. నువ్వు మాకు వర్కర్వే కాదు, ఈ రోజు నుంచి నువ్వు మాకు గెస్ట్ వే. ఇంత మినిట్ నింది నా రూమ్ నీకు స్పెషల్ రూము. మనిద్దరిది ఒరే రూము. మేడం ఇదో బ్యూటీ, నా మొగుడు వాడు రొంబ డేంజరస్. నీకు నా రూమ్ దా రెసిడెన్స్. కమ్ ఆన్. థ్యాంక్ యూ. ముస్తఫా నువ్వు ఆయన రూమ్ లో పడుకో. ఐ మీట్ ఇన్ ది మార్నింగ్ డార్లింగ్. రోజ్ 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 రోజ్. ఆమా ఇవరు రొంబ స్ట్రిక్టా? రొంబ స్ట్రిక్టే కాదు, వెరీ వెరీ టైట్ ఆల్సో. మినిస్టర్లు తప్ప చేయి పట్టుకోలేవుదా? ఆమా మరి మనకు ఛాన్స్ ఇల్లియో? ఛాన్స్ ఎందుకు ఇల్లియా? గిల్లి చూడు, మినిస్టర్ అయిపోతా. సత్యమా? ఎండ ముస్తఫా. ఇదిగో ఇదిదా నా రూము. ఎన్నా అక్కడే నిలబడ్డావే, రా రా. ఇదో కాస్త పిన్ తీసి పెట్టవా? నేను ఆమా నువ్వే రా. అబ్బా శీఘ్రమతి. సరే నువ్వుదా స్నానం చేసి రిలాక్స్ అయిపో. స్నానమా? ఆ. నాకు స్నానం అంటే పరమ ఎలర్జీ అమ్మా. ఛీ,
స్నానంతా చేయకుండా ఎలా నీట్ గా ఉంటావు? మరి మా ఆఫ్రికన్ జెఫ్రీస్ సంవత్సరానికి ఒక్కసారి స్నానం చేస్తారు, దట్టు జాన్యువరి 1 రోజున. కానీ ఇండియన్స్ గా అలా కాదు. చక్కగా నులుగు పిండి పెట్టుకుని కుంకుడుకాయల్లా స్నానం చేస్తే నీ కలర్ మారిపోయి మెరుగు కూడా వస్తావు. పద పద స్నానం చేద్దాం. అదేంటి నీ వీపు మీద వెంట్రుకలున్నాయి? అది అది ఆఫ్రికన్ బ్యూటీ. అది సరి, ఉనకి బ్యూటీ కాంటెస్ట్ లో 2 మార్కులు ఎలా తగ్గాయి? అదే నా బ్యాడ్ లక్. నా వీప్ మీద వెంట్రుకలు ఉన్నాయా? ఆ రాస్కెల్ ఆ జడ్జి మూతి మీద మీసాలు లేవు. జెలసీ. సరిదా. సారీ, నాకు షై ఐ మీన్ సిక్ ఎక్కువ. ఏయ్, మన లేడీస్ మనకు సిగ్గేనా? అయ్యో, ఆఫ్రికన్ జెఫ్రీస్ ఇలాగే సిక్కు పడతారమ్మా. నీ సిగ్గు తగలడ్డటే ఉంది గాని రా. అబ్బా వరసన్నా. ఏయ్ ఎన్నాచ్చు? నాకు ఒకళ్ళు తుడుచుకుని టవల్తో తుడుచుకోవడం నాకు సిగ్గమ్మా. అందుకని హౌస్ కీపింగ్కి వెళ్ళి టవల్ తెచ్చుకుంటాను. పర్వాలేరా? ఎక్స్క్యూజ్ గాడ్ ఇస్ గ్రేట్. గుండె దడొచ్చేసిరా నాయనా. అబ్బో కిలి కిలి కొసకొసాకి ఇడమ్మ కడుపు మాడ ఇడికంటూ పడ్డానట్రా. హలో, రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా. ఎవరు? నేను రోజా పువ్వా? చీ, நம்ம కేరళ ఫారెస్ట్ లో రోజా పువ్వు ఇంత మాదిరి ఉండు. ప్లీజ్ కొసా కొసా, நம்ம పెండ్లం వాడికి తెలియామే ఒరే ஒரு లక్కీ డిప్పు. ఎక్స్క్యూజ్ మీ, నేను ఆఫ్రికన్ జెఫ్రీనైనా చాలా పర్ఫెక్ట్ లేడీని. చూస్తూ చూస్తూ ఇండియాలో ఎలా చెడిపోమంటావు? పోనీ ఇదే ఆఫ్రికా అనుకో కొసా కొసా. నిన్ను చూసినప్పటి నుంచి నాకు ఆకలి చచ్చిపోయింది. ఏ లివర్ ప్రాబ్లమా? కాదు, ఫీవర్, లవ్ ఫీవర్. నా మాట వింటే బ్యూటీ కంటెస్ట్ లో 2 మార్కులు ఎక్స్ట్రా వేయిస్తాను. యూ షటప్. ఇలాంటి రొమాంటిక్ టచ్ పబ్లిక్ లో ఇస్తారా? పోనీ పర్సనల్ గా ఇస్తావా? వా 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 కొసా కొసాకి ప్లీజ్ నా మాట విను ప్లీజ్. కంట్రోల్ కంట్రోల్. ఎన్నా మరి నువ్వు కళ్ళు మూసుకో, ఆ, నేను చెప్పేంత వరకు తెరవకూడదు. ఆ, ఈ లోపల ఆ. నేను టచ్ చెల్లిపోతాను. ఆ, 1 ఆ, 2 ఆ, 3 ఆ. 4 5. என்ன சத்தம் வருது? అయ్యో, మీరంట్రా తుచ్చు. ఇంతకే అయిందా లేదా? ఏంటయ్యది? అదే లేడీ గడపలో ఇన్వెస్టిగేషన్ అయిందా లేదా అని. ఇన్వెస్టిగేషన్ ఎట్టున్నా ముందు ఫ్రీ మోషన్ అయింది. ఏదో అయిందిలేండి. నార్మల్ రా. ఆవును చూసిన ఆబోతులా ఆ మలయాళ పొడి నా వెనకబడి పోగుతున్నాడు. కొట్లిప్పుకో స్నానం చేద్దాం, కొట్లిప్పుకో స్నానం చేద్దాం. ఆడి పెళ్ళం నా ప్రాణాలు తోడేసి పాత్ర వేసేస్తుందిరా. అమ్మో, మరి అదే ఇలాంటి చీప్ గెటప్స్ మన పని అవుతుందా లేదా అని. ఎందుకు జరగదురా? ఇప్పుడే కదా ఎంటర్ అయ్యాం, చూపిస్తా.